రెడీ. నమస్కారం అండి, నా పేరు మల్లేశం. నేను ఇక్కడ హైదరాబాద్ డిఓ ఆఫీస్లో కొన్ని ఇల్లీగల్ స్కూళ్ళ విషయాల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం పట్టించుకోకపోగా వాళ్ళ పై అధికారి ఆర్జేడీ గారికి ఇచ్చడం జరిగింది. ఆ తర్వాత ఆర్జేడీ గారు కూడా నిర్లక్ష్యం చేయడంతో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని రకాల నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అదే విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి. వాళ్ళు కూడా అంతంతనే చేశారు. విజిలెన్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొంచెం కదలిక ఏర్పడింది. విజిలెన్స్ వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వడం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారికి ఆర్డర్ ఇవ్వడం, కమిషనర్ గారు ఆర్జేడీ గారికి ఆర్డర్ ఇవ్వడం, ఆర్జేడీ గారు డిఓ గారికి ఆర్డర్ ఇవ్వడం, డిఓ గారు పూర్తిగా చేతులు ఎత్తేసి అసలు ఏమీ పని చేయడం లేదు. స్కూల్ మేనేజ్మెంట్తో పూర్తిగా కొలిడ్ అయిపోయాడు. అసలు ఎంత ఘోరంగా ఉన్నదంటే పరిస్థితి, స్కూల్ మేనేజ్మెంట్ ఎలా చెప్తే అలా పనిచేస్తున్న డిఓ గారు తన వృత్తి ధర్మాన్ని మర్చిపోయారు. పూర్తిగా వృత్తి ధర్మాన్ని మర్చిపోయి అతను కేవలం డబ్బులు తప్ప రెండోది కనబడటం లేదు. డబ్బులు ఇంత బాగా సంపాదిస్తున్నాడంటే మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనుక వాళ్ళ మీద ఒకసారి దృష్టి పెడితే ఆయన అసలు భాగవతం బయటికి వెళ్తుంది. అసలు భాగవతం ఏంటంటే దొంగ టీసీలో భాగవతాన్ని ఇప్పటివరకు ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. 2013లో ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు దొంగ టీసీలో భాగవతం కంటిన్యూషన్గా నడుస్తుంది. దాని మీద ఎలాంటి చర్యలు లేవు, కళ్ళు మూసుకొని పోతూ ఉన్నారు. అదే దాని తర్వాత మళ్ళీ దొంగ ఎన్ఓసీలు, జనరేటెడ్ ఎన్ఓసీస్. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది జనరేటెడ్ టీసీస్. ఇప్పుడు జనరేటెడ్ ఎన్ఓసీలు ఏంటంటే కేవలం వీళ్ళే సృష్టిస్తున్నారు. అటు ఫైర్ డిపార్ట్మెంట్ ఇచ్చేది అవసరం లేదు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ గారు ఇచ్చేది అవసరం లేదు. ఇంకోటి జిహెచ్ఎంసీ శానిటరీ సర్టిఫికేట్, జిహెచ్ఎంసీ హెల్త్ సర్టిఫికేట్ కానీ, స్ట్రక్చరల్ సర్టిఫికేట్ కానీ, ఇంకా వేరే ఎలాంటి నియమ నిబంధనలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి ఎన్ఓసీలు వీళ్ళే స్వయంగా జనరేట్ చేస్తూ దొంగ పర్మిషన్లు ఇస్తున్నారు. మరి ఈ విషయంలో ఇలా జరుగుతుందని చెప్పేసి జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్ గారు శ్రీహరి అనేసి ఉన్నారు, పివి శ్రీహరి జాయింట్ డైరెక్టర్ గారు. ఇక్కడ ఆయన ఏంటంటే వీళ్ళందరికీ ఇన్ఛార్జ్ అనే విషయం కరెక్టే, కానీ వీళ్ళందరూ సంపాదించే దాంట్లో ఆయనకు షేర్ ఉన్న సంగతి ఇప్పుడు తేలింది. నిజం చెప్పాలి అంటే ఆయన పూర్తిగా డిఓ గారు, ఆర్జేడీ గారు వీళ్ళంతా అసలు పని చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే జాయింట్ డైరెక్టర్ శ్రీహరి గారే పూర్తిగా ఖచ్చితమైన లంచగుండి ఆఫీసర్ అని తేలిపోయింది. వీళ్ళందరి దగ్గర నుంచి పర్సంటేజ్ వసూలు చేస్తూ వీళ్ళని పూర్తిగా ఎలాగో ఒకలాగా మేనేజ్ చేసుకుంటూ నడిపించుకుంటూ పోతున్నాడు. స్కూల్ మేనేజ్మెంట్తో పూర్తిగా కుమ్మకైపోయాడు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు మస్తానయ్య గారు ఉండే, ఆయన కూడా అదేవిధంగా అయితే ఆయన తొలగించడం జరిగింది. ఇప్పుడు సుధాకర్ గారిని రప్పించడం జరిగింది. సుధాకర్ గారు కూడా అసలు ఆర్జేడీ ఆఫీసు మొహం ఒకరోజు చూడలేదు. ఆ ఆర్జేడీ ఆఫీసులో ఏదైతే ఉన్నదో దాన్ని ఒక మూత్రశాలగా మార్చారు. ఆయన పర్సనల్గా బాత్రూమ్గా ఉంటే అక్కడికి వచ్చే పేరెంట్స్ కానీ, అక్కడికి వచ్చే కరెస్పాండెంట్స్ కానీ విలువైన కరెస్పాండెంట్స్ వస్తారు. ఎందుకంటే వాళ్ళు లంచాలు ఇస్తారు కాబట్టి వాళ్ళకి మంచి టాయిలెట్స్ చూపించాల్సి వస్తుంది. అది ఆర్జేడీ గారి ఆఫీసు ఇప్పుడు టాయిలెట్స్గా మార్చారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం ఆర్జేడీ గారి ఆఫీస్ని టాయిలెట్స్గా వాడుతున్నారు. ఆర్జేడీ ఆఫీస్ ఏమైంది అనేది ఇంకా స్వయంగా ఆర్జేడీ గారిని అడిగితేనే దీని విషయం మనకు బయటకు వస్తుంది. ఇక రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారి విషయం అది. ఇప్పుడు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పివి శ్రీహరి అనే జాయింట్ డైరెక్టర్ గారు సర్వీసెస్లో పనిచేస్తున్నారు. సర్వీసెస్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు ఒకటి కంప్లైంట్ లేదు. వాళ్ళ దగ్గర 5 సంవత్సరాల నుంచి ఒక కంప్లైంట్ పెండింగ్ ఉంది, 4 సంవత్సరాల నుంచి కొన్ని కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి, 3 సంవత్సరాల నుంచి కొన్ని కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి. టీసీలు మాత్రం 3 సంవత్సరాలు అయిపోయింది. జనరేటెడ్ టీసీల విషయంలో జాయింట్ డైరెక్టర్ గారు అప్పుడు రెండూ చూస్తుండే, మరి అసలు పట్టించుకోవట్లేదు. సరే ఎడ్యుకేషన్ మ్యాటర్ అంటే వదిలేసేయండి, సర్వీసెస్ మ్యాటర్స్లో చూడాలి కదా. సర్వీసెస్ మ్యాటర్స్లో నాగేశ్వరరావు అని చెప్పేసి డిప్యూటీఓ గారు ఉండే, ఆయన చేసిన ప్రతి ఒక్కటి తప్పు అన్న విషయం డిఓ గారు, ఆర్జేడీ గారు పూర్తిగా వాళ్ళు రుజువు చేసి పంపించడం జరిగింది. ఆయన ఆర్జేడీ జాయింట్ డైరెక్టర్
కలెక్టర్ గారు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పటి వరకు మరి ఆయన దగ్గర నుంచి ఎంత పెద్ద మొత్తాన్ని వసూలు చేస్తున్నాడో డిప్యూటీ ఈఓ గారి దగ్గర నుంచి కానీ ఈ రోజు వరకు ఆ కేసు కళ్ళు మూసుకొనే ఉన్నది. దానికి సంబంధించిన విషయాలు ఆర్టీఐ యాక్ట్లో చాలాసార్లు అడిగాము, అసలు సమాధానం చెప్పే ప్రస్తావనే లేదు. ఇక కమిషనర్ గారు ఉన్నారు, తెలంగాణ కమిషనర్ గారి గురించి నేను గొప్పగా చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. కనీసం కమిషనర్గా బిహేవ్ చేయడం కూడా రాదు ఈ కమిషనర్ గారికి. తెలంగాణ కమిషనర్ అని చెప్పుకోవడానికి నాకు చాలా బాధగా ఉంది. గతంలో డాక్టర్ వాణిమోహన్ గారు ఉండే, ఒక లెటర్ చదివితే సంస్కారం ఉండే ఆమెకి, ఆ లెటర్ చదివి అర్థం చేసుకునే సౌమ్యత ఉండే ఆమెకి, ఆ లెటర్ చదివి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలా, ఎవరికి ఫార్వర్డ్ చేయాలా అన్న ఒక పద్ధతిలో పనిచేసేవారు డాక్టర్ వాణిమోహన్ గారు. ఆమె తర్వాత ఉషారాణి గారు వచ్చారు డైరెక్టర్గా. ఆమె కూడా పాపం బాగానే పనిచేసింది. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆమె ట్రాన్స్ఫర్ అయిపోవడం జగన్నాథరావు గారు వచ్చారు, జగదీష్ గారు వచ్చారు కమిషనర్. ఆయన ఏం కమిషనరో మరి ఎందుకుందో తెలియదు. ఊరంతా నేనే అల్లుడిని అన్నట్టుగా అన్ని డిపార్ట్మెంట్లకి ఆయనే చూసుకుంటున్నాడే కానీ కమిషనర్ ఆఫీస్ని చెత్తబుట్లో పడేశారు. అంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని పూర్తిగా చెత్తబుట్లో పడేసి దాన్ని ఒక లంచగొండి సంస్థగా తయారు చేశాడు. ఆ తర్వాత పాపం చిరంజీవులు గారు వచ్చారు, నల్గొండ కలెక్టర్, చాలా గొప్పవాడే. కానీ ఇక్కడికి వచ్చినాక మరి ఏమైందో తెలియదు. ఆయన కనీసం మాట్లాడే విధానం కూడా నాకు ఎంత మాత్రం నచ్చలేదు. మరి ఇప్పుడు కమిషనర్ గారు ఈ తెచ్చుకి ఒక జనరేటెడ్ ఎన్ఓసీ తీసుకోపోయాను. ఆయన ఏమన్నాడు, నేను చూశాను, ఇది నేను చేస్తాను, ఇంకా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నన్ను మందలిచ్చాడు. సరే నేను వెళ్ళిపోయాను, చేస్తాడు అనుకున్నాను. ఇప్పటికి 3 నెలలు అయింది కమిషనర్ గారు వచ్చి, నేను చెప్పి కూడా 3 నెలలు అయింది. ఇప్పటి వరకు అది ఆవగింజంతా కదలలేదు. ఆఖరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయనకు డైరెక్షన్స్ ఇస్తే 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం అది కదిలింది ఫైలు. ఇంకా జనరేటెడ్ టీసీల గురించి ప్రస్తావనే లేదు. దాని గురించి శుభ్రంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఆఫీసర్కి లంచాలు ముడుతూ ఉన్నాయి. ఈ విధంగా లంచాలు ముట్టడం అంటే మరి పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలా? ఇప్పుడు కేసీఆర్ గారేమో అక్కడ 1 to PG వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు. వీళ్ళేమో లంచాలతోని ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్నీ విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు. ఒక పశువులతోటి లేదంటే ఒక కోళ్ళ ఫాము, వాటి షెడ్లన్నా మంచిగా ఉంటాయి. పిల్లలు చదువుకునే స్కూళ్ళు చాలా ఘోరంగా ఉన్నాయి. వాళ్ళకి క్లాస్ రూము, బాత్రూము, వేరే ప్రస్తావనే లేదు. కనీసం నిలబడికి ఒక 2 నిమిషాలు బాల్కనీలో నిలబడదామంటే ఆ బాల్కనీలో కూడా ఎప్పుడు టీచర్లు నిలబడతారు. ఇలాంటి స్కూళ్ళకి పర్మిషన్ ఎలా ఇస్తున్నారు? మరి ఈ స్కూళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి అంటే కేవలం జనరేటెడ్ ఫైర్ సర్టిఫికెట్స్, కేవలం జనరేటెడ్ ఎన్ఓసీస్ అంటారు. జనరేటెడ్ ఎన్ఓసీస్ అంటే ఫైర్ సర్టిఫికెట్, పోలీస్ కమిషనర్ సర్టిఫికెట్, శానిటరీ సర్టిఫికెట్, హెల్త్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇవాళ అవి కూడా, తర్వాత స్ట్రక్చర్ల సర్టిఫికెట్, బిల్డింగ్ గట్టి ఉందా ఏ నిమిషాల్లో కూలిపోతో తెలియదు. ఆ స్ట్రక్చర్ల సర్టిఫికెట్ కూడా వీళ్ళే జనరేట్ చేస్తున్నారు. ఇంకా గ్రోయింగ్ బాడీ అవన్నీ అయితే ఇంకా మామూలుగా వీళ్ళు జనరేటర్ చేస్తుంది. మొత్తం 12 జనరేటెడ్ ఎన్ఓసీలతోని ప్రతి స్కూల్కి పర్మిషన్ ఇస్తున్నారు. ఇది పరిస్థితి అండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ది. మరి ఇప్పుడున్న కమిషనర్ గారు ఏం చేస్తారు అనేది నాకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ స్కూళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చారు? కొన్ని కలెక్టర్ గారి ఆదేశం తీసుకొని సుబ్బారెడ్డి గారు గతంలో డిఓ గారు ఉండే, ఆయన గారు కొన్నిటికి పీటీఓ ఇచ్చేశాడు శుభ్రంగా. మరి అది పీటీఓ ఎలా ఇచ్చాడు? ఇన్స్పెక్షన్ చేసి ఇచ్చాడా, లేకుంటే దారిలో వెళ్తా ఉంటే డబ్బులు ముట్టాయి అని చెప్పి సంతకం చేసి ఇచ్చేసాడా కాపీ? నాకు అర్థం కాలేదు. మరి అదే జరిగింది అసలు యాక్చువల్లీ. ఇలా సుబ్బారెడ్డి గారు డిఓ గారు ఉండగా పీటీఓలు ఇచ్చడం జరిగింది. ఆ పీటీఓల గురించి మరి ఇప్పటివరకు ఏం చేశారు? పర్మిషన్ ఇస్తున్నారా? ఆ బిల్డింగ్ సరిగా ఉన్నాయా అనేది తనిఖీ చేసింది లేదు, చూసింది లేదు. ఇది పరిస్థితి అండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి కొంచెం పని చేస్తున్నట్టు కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడున్న హైదరాబాద్ కలెక్టర్ గారు కూడా కొంచెం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద పని చేస్తున్నారని నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది. కేవలం ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళలో ఒకటి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు, వీళ్ళిద్దరు పూర్తిగా కొద్దిగా గొప్ప పని చేస్తున్నారని నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది. ఇక ఉన్న కమిషనర్ గారు అయితే నాకు పని చేస్తున్నట్టు ఏమాత్రం నమ్మకం లేదు.